హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. అబ్బాబ్బాబ్బాబ్బా, నబీల్ ఏమన్నా పెట్టిండు ఆ పాయింట్స్, నామినేషన్ పాయింట్లు. తెలంగాణ భాషలో చెప్పాలంటే అసలు ఇరగదీసిండు, వైజాగ్ భాషలో చెప్పాలంటే దోలు తీర్చేసాడు అన్నమాట. మామూలుగా లేవు అసలు. ఈరోజు నామినేషన్స్ తర్వాత రాసి పెట్టుకోండి, నబీల్ గ్రాఫ్ అక్కడికి వెళ్తుంది. అక్కడికి అసలు ఏమన్నా పాయింట్ల బుల్లెట్ పాయింట్లు టక్ అని చెప్తే సోనియా ఆకులా గారికి మాట్లాడడానికి లేక, డిఫెండింగ్ స్కిల్స్ లేక, ఇవి గట్టిగా ఉంటాయి డిఫెండింగ్ స్కిల్స్, అలాంటి ఆమెనే నోరు ముయించాడంటే నబీల్ పీక్స్, మామూలు పీక్స్ కాదు. లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఎమోషన్ వేరే లెవెల్ అసలు. సోనియా ఆకులాని ఆల్మోస్ట్ నోరు ముయించాడు. ఆమె తట్టుకోలేక ఉడికిపోయో ఇంకేందో ఏవేవో మాటలు ఫ్లిప్ అయ్యి మెయిన్ పాయింట్ల నుంచి డిస్ట్రాక్ట్ చేయగలిగేలా చేశాడు నబీల్. అక్కడ 100% సక్సెస్ఫుల్ అయ్యాడు. నామినేషన్లో పర్ఫెక్ట్ పాయింట్లు తేడమే కాదు, ఆమెని నామినేషన్ ప్రక్రియ నుంచి డిస్ట్రాక్ట్ చేయడంలో కూడా సక్సెస్ఫుల్ అయ్యాడు. ఆమె గ్రూప్ గేమ్ను కూడా ఎక్స్పోజ్ చేశారు, ఆమె సోకాల్డ్ బాడీ గార్డ్స్ను కూడా ఎక్స్పోజ్ చేశాడు. అండ్ పర్ఫెక్ట్గా అనిపించింది. మరీ రన్నింగ్ కామెంటరీ కాకపోయినా డీటెయిల్డ్గా వివరంగా చెప్తా సమ్మరీలో. బాగా అనిపించింది. ఇంకోటి, సోనియా ఆకులా గారిది వర్సెస్ సాయి చౌహాన్ నామినేషన్స్లో సోనియా ఆకులా బిహేవియర్ టూ వరస్ట్ అనిపించింది. అసలు ఆమెకి సెన్స్ ఉందో సెన్స్ లేదో తెలియదు, కానీ సెన్స్ లేదని అనిపిస్తుంది. హౌస్లో సెన్స్లెస్ బిహేవియర్. ఒక మనిషి, ఒక 48-50 ఇయర్స్ పర్సన్ అంత డిగ్నిఫైడ్గా, డీసెంట్గా నీతో మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడే పదాలు ఏంది, నీ బిహేవియర్ ఏంది, నీ బాడీ లాంగ్వేజ్ ఏంది? నువ్వు నబీల్ని అడిగావు కదా, చదువుకున్నావా, నువ్వు అసలు చదువుకున్నావా, చదువుకో ఫస్ట్ అని చెప్పి. అసలు నువ్వు చదువుకున్నావా? చదువుకుంటే ఇదే బిహేవియర్ అంటే. నీకు కరెక్ట్గా మాట్లాడితే నీకు మీరు అని వచ్చేస్తుంది, నీ మీద నామినేషన్ పాయింట్ వచ్చేసరికి నువ్వు వచ్చేస్తుంది. నీకు మెచ్యూరిటీ లేదు, నీకు అసలు ఏజ్కి నువ్వు మాట్లాడిన దానికి లేదని చెప్పి అంత గలీజే మాట్లాడతావా? ఎంత వరస్ట్ అది సోనియా ఆకులా గారు. టూ వరస్ట్ బిహేవియర్. మీరు కానీ ఇదే బిహేవియర్తో ఉంటే వెళ్ళిపోతారు అస్సాంకి. తత్కాల ట్రైన్ వచ్చేస్తుంది, తత్కాలే. ఇంకా స్లీపరా, థర్డ్ టైరా, 2 టైరా, 1 టైరా తెలియదు, కానీ వెరీ వరస్ట్ బిహేవియర్. కొన్ని అద్భుతమైన లాజిక్లు చెప్పారు సోనియా ఆకులా గారు. అది ఎంత అద్భుతంగా ఉన్నాయో కూడా క్లియర్గా ఎక్స్పోజ్ చేస్తాను ఆమెని. 9కి అది కొంచెం కరెక్ట్గా అనిపించలే నామినేషన్ పాయింట్లు, ముఖ్యంగా మనకంటది. అది కూడా మాట్లాడదాం. పృథ్వీ టూ వరస్ట్ అబ్బా, టూ వరస్ట్ అసలు. పృథ్వీ ఆ యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూలో ఉండడం వల్ల అర్జున్ రెడ్డిలో ఫీల్ అయిపోతున్నాడేమో, కానీ అంత లేదు అక్కడ. చాలా వరస్ట్గా గలీజ్గా ఉంది చూడడానికి. అండ్ నిఖిల్ నిన్నటి వరకు బాగుంది గ్రాఫ్, ఈరోజు కొన్ని దగ్గర నచ్చలేదు. ఆ గ్రూప్ గేమ్కి మంచిగా బలం కూర్చుతున్నాడు అన్నమాట. నిజంగానే వెనక నుండి కరెక్ట్గా డెసిషన్ తీసుకోవాలనిపించింది. ఎవరు? నిఖిల్. అది కూడా మాట్లాడతా. 3 నామినేట్ చేశారు, 3 రెల్లారు. పాయింట్లు ఏంటి, ఎవడి వ్యాలిడ్ పాయింట్లు, ఎవడి ఇన్వాలిడ్ పాయింట్లు, ఎవడు తేలిపోయాడు, ఎవడు పైకి వెళ్ళిపోయాడు మాట్లాడదాం క్లియర్గా. లైక్ చేసి వీడియో చూడండి, ఎక్కువ మందికి రికమెండేషన్స్కి వెళ్తే. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు నామినేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫోమ్ కొట్టాలి ముఖం మీద, తెలిసిందే కదా. ఒక పర్సన్ 2 కొట్టాలి. సో ఫస్ట్ వచ్చేసరికి ఆదిత్య ఓం గారు పృథ్వీ నామినేట్ చేస్తారు. చెప్పిన పాయింట్ ఏంటంటే, ఈయన ఒకడు నామినేట్ చేసే ముందు వాళ్ళు ప్లస్ పాయింట్లు మాట్లాడతాడు. ఇవే నాకు చిరాకు. ఐ లైక్ యువర్ యాటిట్యూడ్, ఐ లైక్ యువర్ స్టైల్, ఇవన్నీ నాకు బాగా నచ్చుతాయి. బట్ ఒక థిన్ లైన్ ఉంటుంది, ఆ బార్డర్ మీరు క్రాస్ అయ్యింది అంటే, క్రాస్ అయ్యావు అంటే ఆ కోపం ఏదైతే ఉందో అది లిమిట్ దాటేసింది. ఆ కోపం లిమిట్ దాటేయడం వల్ల, ఇప్పుడు నేను ఆయన భాషలో చెప్తే మీకు అర్థం కాదు. ఆ కోపం లిమిట్ దాటేయడం వల్ల వెర్బల్ యూసేజ్ అంటే ఏదైతే నోట్లో నుంచి వస్తున్నాయో ఆ బూతులు, కస్ వర్డ్స్, అది లైన్ దాటేసింది. అది నాకు నచ్చలేదని చెప్పారు. మీరే ఒకసారి అన్నారు అంటే, పృథ్వీ ఒకసారి అన్నాడంట, అపాలజీ షుడ్ బి స్ట్రాంగర్ దెన్ ఇన్సల్ట్. అంటే మనం సారీ చెప్పింది మనం ఇన్సల్ట్ చేసిన దానికంటే పెద్దగా ఉండాలన్నారు. నాకు అది కనబడలేదని చెప్పి పృథ్వీ ఏం చెప్తాడంటే, నేను మీకు ఇన్సల్ట్ చేయలేదు అంటే, అప్పుడు ఆదిత్య ఓం గారు అంటారు, హూ ద ఎఫ్ ఆర్ యూ అన్నావు కదా, అక్కడ నేనే కదా అంటే, ఆ ఎఫ్ మీకు కాదు, ఆ వార్నింగ్ ఇచ్చింది దానికి అంటే, వార్నింగ్ ఇచ్చింది ఇదేం తప్పస్ లాజిక్, వార్నింగ్ ఇచ్చింది ఆదిత్య ఓం గారే కదా. మరి ఆ ఎఫ్ లాజిక్ ఎవరికి వెళ్తుంది? ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, పృథ్వీ ఫ్యాన్స్ ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, పృథ్వీ బిహేవియర్ టూ వరస్ట్గా తయారవుతుంది. ఆన్ డైలీ బేసిస్ ఇట్ హ్యాస్ బిన్ ఇంక్రీజింగ్ మాట. యానిమల్కి చాలా దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. మూవీలో అంటే యానిమల్ చూసేస్తాం, కానీ బిగ్ బాస్లో యానిమల్ టైప్ బిహేవియర్ అంటే తగిలేస్తారు, అదైతే కన్ఫర్మ్. ఇది ఆయన పాయింట్, సింపుల్. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ సోనియా ఆకులా గారిది. ఇక్కడ ఆయన చాలా మంచిగా, మెచ్యూర్డ్గా, సెటిల్డ్గా పాయింట్లు చెప్పారు. నచ్చితే నచ్చిందని చెప్పు, నచ్చపోతే డిఫెండ్ చేసుకో, అంతే తప్ప అంత డిస్రెస్పెక్ట్ఫుల్గా, అంత హేళనగా మాట్లాడడం చాలా రాంగ్ సోనియా ఆకులా గారు. చాలా రాంగ్. ఇక్కడే మీ బిహేవియర్ అనేది ప్రొజెక్ట్ అవుతుంది. యూ మస్ట్ వాచ్ దట్. మీకు ఇంకేం చెప్పలేము. ఇంకా ఈయన పాయింట్ సింపుల్, బాగుంది. ఈ పాయింట్కి అక్క ఒక పాయింట్ చెప్తుంది, దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఈయన ఏం చెప్తారంటే, ఫస్ట్ 3 డేస్లో కనపడిన సోనియా నాకు కనబడట్లేదు,
ఫస్ట్లో మీరు చాలా న్యూట్రల్గా ఉండేవారు, తప్పు ఎక్కడ జరిగినా రైజ్ అయ్యేవారు, అంటే బత్తాయి పండుదంట. బట్ అది నాకు కనబడట్లేదు. మీరు క్లాన్కి వెళ్ళిన తర్వాత చాలా సైలెంట్ అయిపోయారు, మీ వాయిస్ వినబడట్లేదు, ఓన్లీ గుసగుసలు వినిపిస్తున్నాయి. నైట్ టైం కూడా మీరు మైక్ తీసి మాట్లాడారు, అప్పుడు చాలా స్ట్రాంగ్ వార్నింగ్స్ వచ్చాయి. అది నాకు నచ్చలేదు, రూల్స్ ఫాలో అవ్వలేదని చెప్పి పాయింట్ చెప్పాడు. అండ్ మీరు పృథ్వీకి కరెక్ట్ చేయాల్సింది చేయకపోగా ఒక సిస్టర్లీ మదర్లీ రిలేషన్షిప్ ఉండి ఆయన యాంగర్ గురించి తెలిసి ఉండి మీరు ఇంకా ఎంకరేజ్ చేశారు. అది నాకు నచ్చలేదంటే ఈమె చెప్పిన వరస్ట్ పాయింట్లు ఎలా ఉన్నాయంటే ఈమె డిఫెండ్ చేసుకునే స్కిల్స్ చూడండి, నాకు సరిగ్గా అర్థం కావట్లేదు, మీరు సరిగ్గా ఎలాబొరేట్ చేయండి, ఎగ్జాంపుల్ ఇవ్వండి అంటే ఆయన క్లియర్గా ఫ్రైడే నైట్ నువ్వు మైక్ తీసి మాట్లాడావు కదా అబ్బాయితో మాట్లాడినప్పుడు, అప్పుడు అనౌన్స్మెంట్ వచ్చింది కదా అంటే ఈమె తుప్పాస్ లాజిక్ చూడండి. అనౌన్స్మెంట్ వచ్చి ఈ మైక్ తీసేసి మాట్లాడిందంట, అబ్బాయి ఏదో స్టోరీ చెప్తున్నాడంట, ఆ స్టోరీ బయట వాళ్ళకి వినబడకూడదని చెప్పి మైక్ తీసిందంట. ఫస్ట్ ఎవడు నిన్ను స్టోరీలు వినమన్నాడు, బిగ్ బాస్కి వచ్చిన స్టోరీలు విన్నారక? ఇదే మనిషి నీకు టాస్క్ ఏంటో తెలియదు, రూల్స్ ఏవో తెలియదు అని చెప్పి సీతాన్ని నామినేట్ చేసినప్పుడు ఈ మనిషికి బిగ్ బాస్లో రూల్స్ ఫాలో అవ్వన బేసిక్ కామన్ సెన్స్ తెలియదా? ఫ్రైడే అందరం అనుకున్నాం కదా చిల్ అవుదని, ఎవడు చెప్పాడు చిల్ అవుదామని? ఆల్రెడీ మన గట్టిగా వార్నింగ్ ఇచ్చాడా? అయినా సిగ్గుండాలా? బిగ్ బాస్ ఇంటికి వచ్చింది దేనికి? చిల్ అవుడారుగా, స్టోరీలు ఎండారుగా, ఏమైనా స్టోరీ సిట్టింగ్కి వచ్చిందా హౌస్? ఏమైనా చిల్ అవుడారికి వచ్చాను ఆయన బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు కదా, మీకు అర్థం కావట్లేదా? మీకు భాష అర్థం కావట్లేదా? మీకు మేబీ భాష అర్థం కావట్లేదేమో అంట. నీకు భాష అర్థం కాక అలా ప్రవర్తిస్తున్నావు నువ్వు. వెరీ వరస్ట్ అసలు. మైక్ పెట్టింది రాంగు, వీళ్ళేమో సినిమా స్టోరీలు వింటున్నారంట, అందుకని చెప్పి మైక్ పక్కన పెట్టారంట. తర్వాత బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తే ఏం పెట్టించుకుందంట, దాంట్లో తప్పే ఉందంట. తప్పేముంది ఏంటి? తప్పే, నువ్వు రూల్స్ ఫాలో అవ్వలేదు. బిగ్ బాస్లో మెయిన్ థింగ్ రూల్స్ ఫాలో అవ్వాలి. రూల్స్ ఫాలో అవ్వలేని మనిషివి నువ్వు ఎలాగా అవతల పర్సన్ని పాయింట్ రాంగ్ అని చెప్తావు, సిల్లీ పాయింట్ అని చెప్తావు, నేను నాట్ డిజర్వ్డ్ కాదని చెప్పాలి, ఇలాంటి పాయింట్లు ఎందుకు చెప్తున్నావు అని చెప్పి ఆయిజామని అడిగిన మనిషి రూల్స్ ఫాలో అవ్వడం కూడా అన్ఫిట్ టు హౌస్. మరి ఇదే మనిషి సీతాకు వచ్చేసరికి నువ్వు ఎమోషనల్గా అయిపోతున్నావు టాస్క్ల విషయంలో ఎమోషనల్ అవ్వకూడదు, యు ఆర్ అన్ఫిట్ అన్నప్పుడు అదే అన్డిజర్వ్డ్. మరి ఇది రూల్స్ ఫాలో అవ్వలేదు, ఇంకా పెద్ద మ్యాటర్ కదా. మరి ఇక్కడ అన్డిజర్వ్డ్ కదా. అయినా కుక్కర్ గురించి పప్పు గురించి నామినేట్ చేసిన మనిషివి నువ్వు మాట్లాడొచ్చా వీటి గురించి? వ్యాలిడ్ పాయింట్స్ గురించి, నాట్ డిజర్వ్డ్ గురించి, అన్ఫిట్ ఇన్ ద హౌస్ గురించి. ఈయనకేమో భాష మీద కమెంట్ లాగా చెప్పలేకపోయాడు, కానీ నేను అలా చేయలేను టబుల్ మీద దోశ మీద. నాకు నచ్చలేదు, మీ ప్రవర్తన నచ్చలేదు, మీరు రూల్స్ బ్రేక్ చేశారు, ఒక పర్సన్ మీకు తెలిసిన వాళ్ళు ఇంకా ఉసిగలిపారు, దానివల్ల హౌస్ హార్మనీ డిస్టర్బ్ అవుతుందని చెప్పి ఇంకొంచెం గట్టిగా చెప్పాల్సింది. బట్ వీళ్ళ పాయింట్ నాకైతే అర్థమయ్యాయి, ఆమెకు కూడా అర్థమైంది. బట్ ఆమెకి ఏదో తెలివితేటలు ఏంటంటే ఆయనకి భాష రాదు, మీరు అని చెప్పి సడన్గా ట్రిప్ అయిపోయి ఇంక నువ్వు నీకు భాష అర్థం కాదు, నీకు ఆలోచన శక్తి లేదు, నీకు ఏమైనా ఆడితే తెలుస్తుంది కదా, ఎంతసేపు బతిమాలుకుంటూ ఉంటావు, నీకు అసలు ఆ పౌరుషం లేదు, ధైర్యం లేదు, నేను అలా చేయను, నేను అలా బతిమాలుకొని ఆడే టైపు కాదు నేను అని చెప్పంట. పెద్ద మనిషి ఆ 48 సంవత్సరాల ఏజ్లో కష్టపడి ఆయన చీఫ్ వదిలేసిన ఏదో పాపం ట్రై చేసి కంట్రోల్ చేసి హౌస్ హార్మనీని డిస్టర్బ్ చేయకుండా ఏదో ఆడుతున్నాడు. దాన్ని కూడా అంత ఇన్సల్టింగ్గా మాట్లాడడం చాలా రాంగ్ అనిపించింది. అండ్ మాట్లాడితే నువ్వు నీ హీరింగ్ స్కిల్స్ లేవు, నీకు జడ్జిమెంట్ స్కిల్స్ లేవు, నీకు మెచ్యూరిటీ లేదని చెప్పి చాలా చీప్ కామెంట్స్ మాట్లాడారు సోనియా గారు. బట్ ఆ చీప్ కామెంట్స్ మాట్లాడడం వల్ల సోనియా గారే చీప్ అయ్యారని నా ఫీలింగ్. మీకేమనిపించిందో చెప్పండి. ఇదబ్బా. నెక్స్ట్ నైనికా వచ్చేసి మణికంఠని నామినేట్ చేసింది. ఇది నాకు నచ్చలేదు. మణికంఠకి వేసిన పాయింట్లు అస్సలు నచ్చలేదు. ఏం చెప్పిందంటే నువ్వు నన్ను డీమోటివేట్ చేసావు అండ్ సెల్ఫిష్గా అనిపించావు. హౌస్లో ఫస్ట్ నేను నీతో కనెక్ట్ అయ్యాను, నువ్వు నాతో కనెక్ట్ అయ్యావు, నువ్వు నాతో అన్ని షేర్ చేసుకున్నావు, నేను నీతో అన్ని షేర్ చేసుకున్నాను, నీకు మోరల్గా బూస్టప్ ఇచ్చాను. అలాంటిది ఎలిమినేషన్ ముందు ఫ్రైడే రోజు నువ్వు నా దగ్గరికి వచ్చి మన ఇద్దరం వెళ్ళిపోతాం అనిపిస్తుంది, ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే మన ఇద్దరం వెళ్ళిపోతాం అని చెప్పి అన్నావు. యాజ్ ఎ ఫ్రెండ్గా నువ్వు నాకు ఇంకా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి, కానీ నువ్వు వాళ్ళు వెళ్ళిపోతావు అని చెప్పడం నేను అస్సలు డైజెస్ట్ చేసుకోలేదు, నేను తీసుకోలేకపోయాను అని చెప్తే ఇది బాగా అనిపించలే ఆమెకి. బేసిక్గా నిన్న మిడ్ నైట్ అప్డేట్లో చెప్పాను కదా, ఒకటి నచ్చలే. ఏంటంటే ఈమె సేవ్ అయినప్పుడు మణికంఠ ఫేస్లో హ్యాపీనెస్ కనపడలేదు, అండ్ ఈమె సేవ్ అయిపోయిన తర్వాత ఆ మణికంఠ వచ్చి థ్యాంక్స్ కంగ్రాచులేషన్స్ ఏం చెప్పలేదు. దానివల్ల ఆమె హర్ట్ అయింది. ఆ పాయింట్ మనసులో పెట్టుకొని ఇలాగా నేను వెళ్ళిపోతే బాగున్నాను అనే ఫీలింగ్లో ఉన్నావేమో అని చెప్పి మైండ్లో అది రన్ అవుతుంది అనుకుంటే అందుకు నువ్వు నన్ను డీమోటివేట్ చేస్తావు, సెల్ఫిష్గా ఉన్నావు, ఫ్రెండ్షిప్కి నువ్వు ఫ్రెండ్లా నన్ను చూడలేదు, ఫ్రెండ్లా నన్ను చూస్తే నువ్వు ఇంకా నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి, మోటివేట్ చేయాలి తప్ప నువ్వు ఇలాగ భయపట్ట వెళ్ళిపోతావు అని చెప్పి అన్నారు. నాకు అంత వ్యాలిడ్ పాయింట్ అనిపించలేదు. మణికంఠ కూడా నేను డిఫెండ్ చేసుకోలేదు. అరే నాకు ఇక్కడ ఏమవుతుందో నాకే అర్థం కావట్లేదు, నిన్న శనివారం ఆదివారం హార్ట్ టాస్క్ కూడా నాకు అర్థం కావట్లేదు, ఫ్రెండ్స్కి ఇచ్చి బ్రేక్ చేయమన్నారని చెప్పి అలా ఉంది నా పరిస్థితి. ఎక్కడ నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ నాకు లాస్ట్ మూమెంట్ దొరకదేమో అని చెప్పి నేను నీతో అలా అన్నాను. కరెక్టే అయ్యి ఉండొచ్చు కదా,
ఇక్కడైతే మాకు మనకంటే కరెక్ట్ అనిపించింది. ఇది నేను పర్సనల్గా హట్ అయ్యి చెప్పినట్టు అనిపించింది పాయింట్, వెరీ పర్సనల్ రీజన్ అనిపించింది. అందుకే నాకు నైనికాది ఈ పాయింట్ నాకు ఎక్కలేదు. మీకేమనిపించింది చెప్పండి. నెక్స్ట్ నైనికాకి ఆయిచౌమ్ గారు చెప్తుంది పాయింట్ ఏంటంటే సింపుల్. మీరు గేమ్ మధ్యలో బాగా భయపడ్డారు. మన గేమ్లోని ఫియర్ అనేది ఉండకూడదు. ఫియర్ ఉంటే ఓ బాధ, ఫియర్ లేకపోతే ఓ బాధ. ఇవేం పాయింట్లో ఈ పాయింట్ కూడా అసలు నచ్చలే. ఆయన ఏం భయపడిపోయి బాత్రూంలో కూర్చోలే కదా బాబు నేను గేమ్ ఆడనని చెప్పి ఉనికిపోయి ఆయన కంట్రోల్ చేస్తున్నాడు. ఒక మనిషి అదుపు తప్పి యానిమల్లా తయారైపోతుంటే ఆ మనిషిని కంట్రోల్ చేస్తున్నాడు. అది కంట్రోల్ చేయడం కూడా ఒక గేమ్. కంట్రోల్ చేయడం అనేది పాజిటివ్ థింగ్. దాన్ని మీరు నెగిటివ్ కింద కన్వర్ట్ చేసి మీరు భయపడిపోతున్నారు, మీరు ఉనికిపోతున్నారు అంటే చాలా రాంగ్ అనిపించింది. ఇది కూడా వ్యాలిడ్ పాయింట్ అనిపించలేదు. నైన్గా 2 పాయింట్లు వరస్ట్ అనిపించాయి నాకు. మీకేమనిపించింది చెప్పండి. నెక్స్ట్ నబీల్ సోనియాది. ఇక్కడ నబీల్ ఫస్ట్ థింగ్ బాగా నచ్చింది ఏంటో తెలుసా, నువ్వు వాయిస్ రైజ్ చేస్తే ఐ విల్ మేక్ మోర్ నాయిస్ అని చెప్పి ప్రేరణకు అన్నాడు చూసారా, ఆ బిట్ ఇక్కడ పడాల్సింది. సోనియా ఆకుల ఎంత వాయిస్ రేస్ చేస్తే దానికి డబల్ వాయిస్ రేస్ చేశాడు. సోనియా ఆకుల ఒక 2 పాయింట్లు వదిలితే దానికి ఒక 4 పాయింట్లు ధీటుగా వదిలాడు. సోనియా ఆకుల వెరైటీగా ఇంకా మిస్బిహేవింగ్ కాదు ఇర్రెక్కించడానికి ట్రై చేస్తే నబీల్ బాయ్ దానికి 3 రెట్లుగా ఎర్రెక్కించాడు. దెబ్బకి ఆమెకేం అర్థం కాక ఆమె బాడీ గార్డ్స్ని కూడా వదిలింది. వాళ్ళు కూడా చీప్గా మధ్యలో వచ్చారు. వాళ్ళు ఎందుకు వస్తారు అసలు నాకు అర్థం కాదు. ఈ నామినేషన్ పాయింట్ ఏమైనప్పుడు వీళ్ళిద్దరు ఎందుకు వస్తారు? నాకు ఇంకా నచ్చలేదంటే నిఖిల్ యాజ్ ఎ చీఫ్గా అది ఆపాలి. అఫ్ కోర్స్ అక్కడ కూడా ప్రేరణ మాట్లాడింది, అక్కడ ఆగారు చెప్తే. బట్ ఇక్కడ ఆల్రెడీ నేను రైట్ అన్నాను. అక్కడ ప్రేరణ వచ్చింది, యష్మి కూడా ఒకసారి వాన్ చేసింది. బట్ యష్మి కూడా తప్పులు చేశారు మధ్యలో. ఓకే చీఫ్గా నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నువ్వు ఆ క్లాన్కి చీఫ్ కాకపోయినా ఈ క్లాన్కి చీఫ్ కాబట్టి అరే ఇది నామినేషన్ ప్రాసెస్. అక్కడ నబీల్కి సోనియాకి అవుతున్నప్పుడు పృథ్వీ నువ్వెందుకు రా వస్తున్నావు అన్నకంటే ముందు నిఖిలే వచ్చాడు మధ్యలో. అదే హైలైట్. పృథ్వీ అయితే 2 వరస్ట్. అలాగే పృథ్వీని నామినేట్ చేసినప్పుడు సోనియా ఒక 3-4 సార్లు వచ్చింది. అదేంది వరస్టో నాకు అర్థం కావట్లేదు. ఎవడు దాన్ని ఖండించడు. ఏమనంటే ముందుకు వచ్చేస్తున్నారు లైన్ దాటేసి. మరి లైన్ ఎందుకు పెట్టింది బిగ్ బాస్? బుద్ధి తక్కువయ్యా. నేను నాగార్జున సింపుల్ దానికి లైన్ పెట్టింది ఎందుకు, బయటికి వెళ్ళి ఆడే అది రాంగ్ అని చెప్పిన నాగార్జున వీళ్ళకి బుర్రకెక్కాలి కదా. నామినేషన్ ప్రాసెస్ ఒక లైన్లో ఉండమన్నారంటే ఆ లైన్లో ఉండి వెయ్యాలి, మాట్లాడాలి. ఆ లైన్ క్రాస్ చేసి పృథ్వీ వచ్చేస్తాడు, పృథ్వీ నామినేషన్ చేస్తే ఈ సోనియా వచ్చేస్తుంది, సోనియా నామినేషన్ చేస్తే పృథ్వీ నిఖిల్ వచ్చేస్తారు. సింపుల్గా జనాలకి గ్రూప్ గేమ్ అని ఎక్స్పోజ్ చేయడానికే కదా, ఇంకా అంతకు మించి ఏముంది. 2 వరస్ట్ అనిపించింది. ఈయన సోనియాకి వేసిన పాయింట్లు ఏంటో తెలుసా, సంచాలక్గా నువ్వు ఫెయిల్ అయ్యావు, సంచాలక్గా యు ఆర్ ఏ డిజాస్టర్, సంచాలక్గా నువ్వు చాలా బయాస్డ్గా ఉన్నావు, సంచాలక్గా నువ్వు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నావు అని చెప్పి పాయింట్లు వేసాడు. అది పర్ఫెక్ట్. నేను కూడా చెప్పాను నాగార్జున కావాలని చెప్పే సంచాలక్గా నువ్వు బాగా చేసావని చెప్పి కీ వదిలేశారు. సో దట్ ఆమె సంచాలక్గా మిస్టర్ పర్ఫెక్ట్ లాగా మిస్ పర్ఫెక్ట్ అని బిహేవ్ చేస్తుందని వాళ్ళకి తెలుసు, ఈ కంటెంట్ వస్తుందని తెలుసు. బట్ న్యూట్రల్ ఆడియన్స్, జనరల్ ఆడియన్స్కి తెలుసు ఆమె ఎంత అద్భుతంగా పర్ఫార్మెన్స్, ఎంత అద్భుతమైన డెసిషన్ ఇచ్చిందో బెలూన్ టాస్క్లో. సో నేను కూడా మళ్ళీ చెప్తున్నాను, సంచాలక్గా ఆమె ఫెయిల్యూర్ అయ్యింది, ఆమె బయాస్డ్గా ఉంది, ఆమె కన్ఫ్యూజ్ అయ్యింది. ఇది కరెక్ట్. సో ఎగ్జాంపుల్ బెలూన్ టాస్క్ ఇస్తాడు, అబ్బాయి తప్పు చేసినప్పుడు డిస్క్వాలిఫై చెయ్యాలి. ఇదే పాయింట్ నేను చెప్పే రివ్యూలో బొచ్చడి సార్లు. ఒక సంచాలక్గా అన్నిసార్లు రిపీట్గా తప్పు చేసినప్పుడు డిస్క్వాలిఫై చేసి నువ్వు విన్నిచ్చుంటే నేను తీసుకునేవో అన్నీ మేము. బట్ నువ్వు అది చేయలేదు. సో అక్కడ నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు, సో అక్కడ నువ్వు సంచాలక్గా ఫెయిల్ అయ్యావు అని చెప్పి చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. నువ్వు బయట బెలూన్స్ కౌంట్ చేయకుండా ఈయన ఇన్నిసార్లు ఫౌల్ చేశాడు కాబట్టి అక్కడ ఆ పాయింట్ చెప్పి ఉండే బాగుండు. నువ్వు అది చెప్పకుండా బయట బెలూన్లన్నీ కౌంట్ చేసి ఇచ్చావు చూసావా, అక్కడ నువ్వు చాలా కన్ఫ్యూజ్గా అనిపించావు. నువ్వు నీ డెసిషన్ పైన ఉండలే, మళ్ళీ ట్రై చేద్దామా అని చెప్పి మాట్లాడు. అంటే ఇక్కడ నీకు ల్యాక్ ఆఫ్ థాట్, క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. అండ్ పక్కలో ఏం చెప్తే అది నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతున్నావు. సో ఓవరాల్గా ఈ అన్ని సినారియోలు ఇవన్నీ తీసుకుంటే ఆస్పెక్ట్స్లో చూసుకుంటే యూఆర్ అ ఫెయిల్డ్ సంచాలక్, యూఆర్ ఎ కన్ఫ్యూజ్డ్ సంచాలక్ అండ్ యూఆర్ ఎ బయాస్ సంచాలక్ అని చెప్పి నబీల్ చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ముఖం మీద కొట్టినట్టు సోనియా ఆకుల గారికి చెప్తే, సోనియా ఆకుల గారు యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆమె అలాగ ఒప్పుకోరు. దానికి చాలా వెకిలిగా చాలా వరస్ట్గా బిహేవ్ చేసి చాలా ట్రై చేసింది. బట్ ఇన్ దిస్ ఎంటైర్ కాన్ఫ్రంటేషన్ నబీల్ బాయ్ అక్కడ ఉన్నాడు, సోనియా ఆకుల ఇక్కడ ఉంది. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఎక్కడ ఉందో చెప్పండి. ఈమెతో మాట్లాడినప్పుడు వీళ్ళు వచ్చేస్తున్నారు. ఏది రూల్స్ గురించి మాట్లాడినప్పుడు కూడా నువ్వు నన్ను చదువుకో అన్నావు, నీకేం తెలుసు నాకు చదువు వచ్చో రాదు అంటే ఈమె ఎలా లిటరల్గా ఎలా మాట్లాడింది, నీకు చదువు వస్తే అలా మాట్లాడమన్నట్టు మాట్లాడింది. ఈ ఒక్కదానికే చదువు వచ్చి ఏం పీకింది? ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళ మనిషినేమో నువ్వు నీకు అసలు హీరింగ్ స్కిల్స్ ఉన్నాయి, నీకు మెచ్యూరిటీ ఉందని చెప్పి ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ మాట్లాడడం చదువు గురించి. అది చాలా వరస్ట్. ఏమి మాట్లాడినా మెయిన్ పాయింట్ వదిలేసి ఒక పర్సనల్ ఆస్పెక్ట్లోకి వెళ్ళి పర్సనల్గా వాళ్ళని చాలా డీమోటివేట్ చేసి, డీగ్రేడ్ చేసి,
చాలా డౌన్ చేద్దామని చెప్పి గేమ్ ప్లే. బట్ నబీల్ భాయ్ ఇక్కడ పడలేదు. నేను చదువుకున్నా కాబట్టి బిగ్ బాస్కి వచ్చా. నీకు చదువు అర్థం కాలేదు, అది కవర్ చేయొద్దు అంటే అది కవర్ చేయొద్దనే కదా, నువ్వు మళ్ళీ దాని మీదకి ఎక్కేస్తే అది ఎక్కడ పాయింట్ అని చెప్పి పర్ఫెక్ట్గా చెప్పాడు. మధ్యలో వీళ్ళిద్దరూ వచ్చారు, నాకు అస్సలు నచ్చలేదు. ఆమె పాయింట్ ఆమె మాట్లాడుతుంది, మధ్యలో మీ పరిస్థితి ఏంటి, మీరు ఎందుకు వచ్చారు? ఇదే జనాలకు ఇచ్చే పాయింట్లు మీరు, అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్ పృథ్వీ నామినేట్ చేశాడు. కోపంలో నువ్వు నాకు చాలా ఇష్టం, ఏంటి ఇవేవి ఇచ్చారు కదా గిఫ్ట్లు టాస్క్ అప్పుడు కూడా నాకు మా ఫాదర్ ఇచ్చా, ఐఎమ్ వెరీ హ్యాపీ, దానివల్ల నేను స్ట్రాంగ్గా ఉన్నాను, దానివల్ల మేబీ ఇప్పుడు నామినేషన్లో గట్టిగా మాట్లాడుతున్నానేమో అని చెప్పాడు. బట్ ఒక థిన్ లైన్ ఉంటుంది, ఈయన కూడా ఆదిత్య ఓం గారు చెప్పిన పాయింటే చెప్పాడు. కోపంలో ఆ అబ్యూజివ్గా మాట్లాడడం అది రాంగ్, మౌత్ అనేది చాలా కంట్రోల్గా ఉండాలి, అది నీకు లేదంటే పృథ్వీ దానికి ఒప్పుకుంటాడు. బయాసిడ్ సంచాలక్ అని 10 సార్లు అన్నావు, యువర్ బయాసిడ్ అని. నేను బయాసిడ్గా లేను, ప్రేరణ వచ్చి నన్ను అడిగినా కూడా రూల్ ఫాలో అవ్వండి, మీకు నాకు రూల్ బేసిస్లో నాకు ఏమనిపించిందో నేను అదే చెప్పాను అంతే తప్ప వాళ్ళు నేను 2 words అలవైపోయిన బయాసిడ్గా లేను. సింపుల్. నబీల్ బయాసిడ్గా ఉంటే వాళ్ళు విన్ అవుతారు కదా, అట్లీస్ట్ ఒక 100 ఎగ్గులైనా ఉంటాయి కదా, 25 ఎగ్గులతో ఎందుకు మిగిలిపోతారు వీళ్ళు సెన్స్లెస్ పాయింట్లు వీళ్ళను. నేను ఇంకోటి మెయిన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేను ఒక సంచాలకుగా ఒక పర్సన్తో మాట్లాడినప్పుడు మీ ఇద్దరు వచ్చి నా మీద టోన్ రేస్ చేయరు, అది నాకు నచ్చలేదంటే ఇక్కడ పృథ్వీ చాలా వరస్ట్. మళ్ళీ ఇక్కడికి వచ్చి రేస్ చేస్తా, సంచాలక మీద మాట్లాడకూడదు, వాయిస్ రేస్ చేయకూడదు అని ఎక్కడైనా రూల్ బుక్లో ఉందంటే రూల్ బుక్లో ఉండదు, కామన్ సెన్స్ ఉండాలి. ఒక ఇంకో పర్సన్తో మాట్లాడినప్పుడు మధ్యలో ఇంకోటి రాకూడదు. అలాంటిది ఒక ఎంపైర్ ఒక ప్లేయర్తో మాట్లాడినా నువ్వెవడివి రావడానికి, వస్తే వచ్చావు మీద రావడానికి ఎవడివి, మీదకి వచ్చి మళ్ళీ అంత గట్టిగా మాట్లాడడానికి ఎవరివి చెప్పు, అది అబ్జల్యూట్లీ రాంగ్. అండ్ ఇందాక చెప్పినట్టు ఆయన బయాస్డ్గా ఉన్నారు అనేది అబ్జల్యూట్లీ రాంగ్. ఇన్ కేస్ నబీన్ కానీ బయాస్డ్గా ఉంటే దే వుడ్ హ్యావ్ వాన్ కదా, వాళ్ళు గెలుతున్నారు కదా, వాళ్ళు ఎందుకు గెలవాలి? సింపుల్ లాజిక్. ఓవరాల్గా ఈ 3 నామినేషన్లు అయ్యేసరికి నబీల్ పాయింట్స్ ఆన్ పార్ ఉన్నాయి, ఆన్ పార్. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి. సోనియా అఖిల గారు కష్టమే ఈ బిహేవియర్తో, పృథ్వీ కూడా కష్టం ఈ బిహేవియర్తో, వీళ్ళిద్దరూ చాలా రన్నింగ్ రేస్లో ఉన్నారు. ఈ బిహేవియర్ కంటిన్యూ అయితే మిగిలిన 3-4 రోజులు చాలా కష్టం. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇది జరిగింది. మీకు ఏమనిపించింది? ఎవరు నామినేషన్ పాయింట్ కరెక్ట్గా అనిపించాయి, ఎవరు డిఫెండింగ్ పాయింట్స్ కరెక్ట్గా అనిపించాయో లైక్ చేసి కామెంట్ చేయండి, నేను కూడా చూస్తా. నావేమైనా తప్పు ఉంటే ఎందుకు తప్పు కూడా పాయింట్ చేయండి, దానికి మళ్ళీ వివరంగా ఇంకో వీడియోలో చెప్తా, ఇన్స్టాగ్రామ్లో చెప్తా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.